వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ గుంటి రజనీపై అవిశ్వాస తీర్మానం సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 24 వార్డుల్లో 18 మంది బీఆర్ఎస్, 6 కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే 17 మంది అవసరం. అసమ్మతి వర్గంలో 15 మంది ఉన్నారు. కాంగ్రెస్ సభ్యులు దూరంగా ఉండనున్నట్లుగా సమాచారం. చైర్పర్సన్ తో పాటు మరో ఇద్దరు క్యాంపులకు వెళ్లారు. దీంతో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల అధికారి నర్సంపేట ఆర్డీఓ కె కృష్ణవేణితో ఉమ్మడి వరంగల్ జిల్లా మా ప్రతినిధి పొన్నగంటి స్వామి ఫేస్ టు ఫేస్. వరంగల్ జిల్లాలో ఒక ఉత్కంఠమైన నర్సంపేట మున్సిపాలిటీ కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానాన్ని ఇలా తెరలేపిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ నెల 2వ తారీఖున కూడా ఇవాళ కౌన్సిలర్ల కోరిక మేరకే, వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మేరకే ఇవాళ అవిశ్వాస తీర్మానం అయితే ప్రతిష్టాత్మకంగా ఇవాళ నర్సంపేట మున్సిపాలిటీ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ప్రస్తుతానికైతే ఎవరు కౌన్సిలర్లు ఎవరెవరు హాజరయ్యారు, ప్రస్తుతానికి ప్రెసిడెంట్ ఆఫీసర్గా నర్సంపేట ఆర్డీఓ కృష్ణవేణి గారు ఉన్నారు. కృష్ణవేణిని అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే మేడం. ప్రస్తుతానికైతే ఇవాళ అవిశ్వాస తీర్మానం కొనసాగుతుందని అనుకోవచ్చు. ఎవరెవరు కౌన్సిలర్లు హాజరయ్యారు, ఇక్కడ ఎవరెవరు కాలేదు? ఈరోజు ప్రత్యేక సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అవిశ్వాస తీర్మానం చైర్పర్సన్ గారైన శ్రీమతి గుంటి రజనీ గారి మీద 2వ తారీఖు రోజున 13 మంది సభ్యుల ద్వారా అవిశ్వాస తీర్మానం నోటీస్ అనేది దరఖాస్తు సమర్పించడం జరిగింది. ఈ దరఖాస్తుకు గాను ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్డీఓ నర్సంపేట గారిని నన్ను నియమించడం జరిగింది. ఈరోజు 30వ తారీఖు రోజు సమావేశం అనేది ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు గాను 11 గంటల వరకు మనకి 11 నుంచి 11:30 వరకు కూడా ఏ ఒక్క సభ్యులు కూడా హాజరు కావడం జరగలేదు. మొత్తం 25 మంది సభ్యులు ఉన్నారు. 25 మంది సభ్యుల్లో కూడా ఏ ఒక్కరు కూడా హాజరు జరగలేదు. కాబట్టి చట్టంలో నిర్దేశించిన ప్రకారంగా సమావేశాన్ని వాయిదా వేస్తూ ఇదే రోజు 2 గంటలకు మళ్ళీ తిరిగి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి సమావేశంలో కూడా 2 గంటల నుంచి 2:30 గంటల వరకు కూడా ఏ ఒక్క సభ్యులు కూడా హాజరు జరగడం లేదు. కాబట్టి చట్టం నిర్దేశించిన విధంగా 10 రూల్ సెక్షన్ 37 ప్రకారము, రూల్ 10(3) ప్రకారము సమావేశాన్ని రద్దుపరచడం జరిగింది. ఓకే మేడం. లా అండ్ ఆర్డర్ ప్రకారంగా మళ్ళీ అవిశ్వాస తీర్మానం ఈ కౌన్సిలర్లు మళ్ళీ ఏర్పడడానికి వీలుందా? అవిశ్వాస తీర్మానము అనేది చట్టంలో నిర్దేశించిన ప్రకారంగా ఒకసారి డిజాల్వ్ అయితే మళ్ళీ సంవత్సరం వరకు కూడా మళ్ళీ చేయడానికి వీల్లేదు. అంటే వాళ్ళు పార్టీకే కావచ్చు, అంటే పదవులో కూడా రాజీనామా చేస్తామని చెప్పారు. అదేమన్నా మీ నోటీస్కి వచ్చేదా? అది అవుట్ ఆఫ్ ఈ కాన్ఫిడెన్స్, నో కాన్ఫిడెన్స్ మోషన్లోకి రాదు. అది వారు ఏమైనా ఫర్దర్గా చేయదలుచుకుంటే మున్సిపల్ యాక్ట్ ప్రకారము మున్సిపల్ కమిషనర్ గారిని అప్రోచ్ అవుతారు. ఇవాళ అవిశ్వాస తీర్మానం ఏ రిపోర్టు మీరు పై ఆఫీసర్కు పంపించదలుచుకున్నారు? ఈరోజు జరిగిన మీటింగ్ నందు జరిగిన మినిట్స్ కాపీ ఉంటుంది. ఎవరు హాజరైనరు, అసలు హాజరయ్యారా కాలేదా, దానికి సంబంధించిన మినిట్స్ కాపీ. అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఒక ప్రొసీడింగ్స్, ఒక ఆర్డర్ తీయాల్సి ఉంటుంది. ఆ ఆర్డర్తో పాటుగా మినిట్స్ కాపీతో పాటుగా పై అధికారులకు నివేదిక సమర్పించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇప్పటికీ చూసుకుంటే నర్సంపేట మున్సిపాలిటీలో ఒక ఉత్కంఠ వాతావరణంలో నెలకొన్న మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం అయితే ఇవాళ జరగలేదు. ఎవరు కూడా కౌన్సిలర్లు కూడా హాజరు కాని నేపథ్యం అయితే నర్సంపేట మున్సిపాలిటీలో నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే నర్సంపేట ఆర్డీఓ ఒక ప్రెసిడెంట్ ఆఫీసర్గా ఉన్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వీరు మరోసారి కూడా అవిశ్వాసం తీర్మానం తెరపైకి తెస్తే అంటే సంవత్సరం కాలం పాటు కూడా వ్యవధి ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికైతే ఎవరు హాజరు కాకపోవడం కూడా ఇది కలెక్టర్కి అంటే మొత్తానికి తీర్మాన పత్రాలు కావచ్చు, ఆధార్ కాలేనట్టు కూడా పంపించే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇది మొత్తానికి ఓవరాల్గా నర్సంపేట మున్సిపాలిటీలో జరిగిన అవిశ్వాస తీర్మానం అనుకోవచ్చు. కెమెరా పర్సన్ రాజుతో స్వామి, అమ్మాయి న్యూస్, వరంగల్ నుంచి.